అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్. సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటనను వెలువరించింది. ఏడాది సంక్రాంతి పండుగకు 7 రోజులు సెలవులు ఉండనున్నట్లు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సెలవులపై ముందు గందరగోళం నెలకొన్నప్పటికీ తాజాగా ఒక స్పష్టత వచ్చింది. అదేంటో చూద్దాం. ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులపై కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. ఏపీలో జనవరి 10 సెకండ్ సాటర్డే నుంచి జనవరి 18 సండే వరకు మొత్తం 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. కానీ తెలంగాణలో 5 రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు ఓ ప్రకటనను వెలువరించింది. దీంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా జనవరి నెల అనగానే సంక్రాంతిని అతి పెద్ద పండుగగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ పండుగకు వారం 10 రోజులు సెలవులు ప్రకటిస్తూ ఉంటాయి పాఠశాలలు. అయితే ఈసారి సంక్రాంతికి సెలవులపై అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. తమ పిల్లల స్కూల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు పేరెంట్స్. హాలిడేస్ని బట్టి టూర్స్ని ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి 16వ తేదీన కనుమ రోజు పాఠశాలలకు రావాలని విద్యాశాఖ చెప్పినప్పటికీ దానిపైన కీలక మార్పులు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పండుగ తెల్లవారే స్కూళ్లు రీఓపెన్ అయితే విద్యార్థులు బడికి వస్తారా అన్న ప్రశ్నలు చాలా మందిలో తలెత్తాయి. 2026 హాలిడే క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ గతంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. అంటే మొత్తం 5 రోజుల పాటు పాఠశాలలు మూతపడనున్నాయి. కానీ జనవరి 10వ తేదీ 2వ శనివారం కావడంతో ఒకరోజు అదనంగా కలిసి వచ్చినట్లయిందని టీచర్స్ భావించారు. దీనికి సంబంధించిన జీవోను డిసెంబర్ 6న విడుదల చేసింది విద్యాశాఖ. అయితే దీనిపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో స్కూల్ హాలిడేస్ పై పునఃసమీక్షించి కొత్త ప్రకటనను విడుదల చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు పాఠశాల నిర్వాహకులు. ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేస్తే ఈసారి సంక్రాంతి పండుగకు 5 రోజులకు బదులు 7 రోజుల పాటు సెలవులు రానున్నాయి. పాఠశాల విద్యాశాఖ గత మే నెలలో విడుదల చేసిన హాలిడేస్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు 5 రోజులు సెలవులుంటాయని ప్రకటించింది. అయితే 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమగా పేర్కొంది. కానీ 16న తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నట్లు గతంలో విడుదల చేసిన జీవోలో పేర్కొంది. దీంతో అటు టీచర్లు, ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే మరోసారి పునఃసమీక్షించిన విద్యాశాఖ అధికారులు జనవరి 10న 2వ శనివారం హాలిడేగా 16వ తేదీన కనుమ పండుగను కూడా సెలవు దినంగా నిర్ణయించాయి. అంటే జనవరి 17 శనివారం పాఠశాలలు తిరిగి ప్రారంభమవునున్నట్లు తెలుస్తోంది. ఇలా కొత్తగా నిర్ణయించిన సెలవుల ప్రకారం జనవరి 10 నుండి 16 వరకు మొత్తం వారం రోజులు సెలవులు ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో 2 రోజుల అధికారికంగా ప్రకటనను వెలువరిస్తామని చెబుతున్నారు విద్యాశాఖ అధికారులు. ఇదిలా ఉంటే ఈ హాలిడేస్ విషయంలో ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తున్నారు. జనవరి 17న శనివారం స్కూల్ రీఓపెన్ అయితే 18న మళ్లీ ఆదివారం కావడంతో తిరిగి సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. పైగా పండుగకు ఊళ్లకు వెళ్లిన విద్యార్థులు కనుమ రోజు సాయంత్రమే బయలుదేరి సొంతూళ్లకు చేరుకునే అవకాశం ఉండదని చెబుతున్నారు. మరి దీంతో మరుసటి రోజు స్కూల్కు వచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నారు. అందుకే 18వ తేదీ ఆదివారం వరకు సంక్రాంతి సెలవులను పొడిగించి జనవరి 19 సోమవారం పాఠశాలలు రీఓపెన్ అయ్యేలాగా ఆదేశాలు జారీ చేయాలని విద్యాశాఖను కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.